హలో మామ, నమస్తే. ఈరోజు అయితే మా ఫ్రెండ్స్ మేము అందరూ అయితే నేరేడుపల్లికి అయితే వచ్చాము. మా ఊరు పక్కన ఒక విలేజ్లో ఫారెస్ట్ తోట అయితే ఉంటే ఆ తోటకైతే వచ్చాము బండి వేసుకొని. మీకైతే చూపిస్తాను ఆ తోటలో నేరేడుపల్లి అయితే ఎలా ఉన్నాయో చూద్దామా. దాని ఫ్రెండ్స్, నేనైతే కింద తినడం ఎందుకని నేనైతే చెట్టు అయితే ఎక్కాను. మా వాళ్ళు అయితే కింద తింటా ఉన్నారు. కాయలు అయితే చూపిస్తాను, ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. చూడండి ఫ్రెండ్స్, కాయలు అయితే ఫుల్గా మొత్తం మగ్గిపోయాయి చెట్టు మొత్తం. మేము వచ్చేటప్పుడు వర్క్ ఎందుకులని దాంట్లోకి అయితే నేరేడు పళ్ళకి అయితే టచింగ్ అయితే తీసుకున్నాం. ఆ టచింగ్ అయితే ఏందో మీకైతే చూపిస్తాను. టచింగ్ అంటే ఏం లేదు, ఇదే కనబడుతుందా? సాల్ట్ కారం నేరేడు పళ్ళకైతే భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. అద్దె మా వాళ్ళు హాయ్ చెప్తుండో మిమ్మల్ని తిందు రమ్మని పిలుస్తా ఉన్నాడు. అయితే మా సైడ్ అయితే ఈసారి నేరేడు పళ్ళు అయితే ఫుల్గా అయితే వచ్చాయి. మేము అందుకని ఈరోజు బండి వేసుకొని వచ్చాము తిందామని. ఒక్కొక్క నేరేడుకాయ తీసుకొని ఈ ఉప్పు కారాలు నంచుకొని తింటుంటే ఉంటుంది చూడు. చెట్టు అయితే దిగేసాను. చూడండి ఫ్రెండ్స్, నేరేడు తోట అయితే చాలా పెద్ద తోట ఇది. ఎక్కడ చూసినా నేరేడు చెట్టే కనబడుతుంది. ఒక్కొక్క చెట్టుకి అయితే ఫుల్గా కాసాయి, గుత్తులుగా అయితే మొత్తం నల్లగా కాసాయి. మొత్తం ఫుల్గా మగ్గిపోయి ఉన్నాయి ఈసారి సీజన్లో. సంవత్సరానికి ఒకసారి అయితే వస్తాయి. అందుకని మేమైతే అందరం కలిసి వచ్చాము తినేదానికి. వాళ్ళైతే అక్కడ ఉన్నారు, నేనైతే వేరే చెట్టుకి వచ్చాను తిందామని. ఈ ఫారెస్ట్లో అయితే కుందేలు కూడా ఉన్నాయి, చాలా కుందేలు ఉన్నాయి. మేము వచ్చేటప్పుడు ఇందాక అయితే చూసాము కుందేలను కూడా. కుందేలను చూడలేదు. ఒక్కో చెట్టు కింద చూస్తుంటే దెబ్బలుగా రాలిపోయి ఉన్నాయి. ఏంట్రా నాయన, ఈ పండ్లోనా లేకపోతే ఇంకేమైనా అనుకున్నాను నేనైతే. ఒక కాయ మంచిగా తీసుకొని ఉప్పు కారం నంచుకొని తింటుంటే ఉంటుంది చూడు, మామూలుగా లేదు అసలు. ఇది ఉప్పు కారంలోనే నంచుకొని తింటే టేస్ట్గా ఉంటుందని ఎవరు కనిపెట్టారో అయితే తెలీదు. పెద్ద కాలం నుంచే వచ్చింది ఇది. ఒక్కొక్క కాయ తీసుకొని, పండిపోయిన కాయ ఒక్క కాయ తీసుకొని తింటుంటే ఉంటుంది చూడు, టేస్టే వేరేగా ఉంటుంది. నేరేడు పండు తింటే ఆరోగ్యానికి కూడా మంచిదంట. డాక్టర్ కూడా చెప్తారు నేరేడు పళ్ళు ఎక్కువ తినమని. దాని నేరేడు పండును కూడా జ్యూస్ చేసుకొని తింటారు. ఈ తోటలో నేరేడు చెట్లు ఒక్కటే కాదు ఉండేది, ఫారెస్ట్ కాబట్టి చాలా చెట్లు ఉన్నాయి. చూపిస్తాను. అగ్గిపెట్టి చెట్టు కూడా ఉంది, మీకు కూడా చూపిస్తాను. అగ్గిపెట్టి చెట్టు, ఈ అగ్గిపెట్టి పొలాలు అయితే తయారు చేస్తారు ఈ చెట్టుతోటి. ఈ ఫారెస్ట్లో చాలా ఉన్నాయి, అన్నీ కలిసి ఉన్నాయి. జామాయిల చెట్లు, సవ్వ చెట్లు అన్నీ కలిసి ఉన్నాయి చెట్లు. మా వాళ్ళ దగ్గర అయితే వెళ్తా ఉన్నాను, వాళ్ళ రూపంలో అయితే తెలుసుకుందాం నేరేడు పళ్ళు అయితే ఎలాగున్నాయి ఈసారి. మా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. కాయలు ఎలాగ ఉన్నాయి అయితే మీకైతే చూపిస్తాను. ఎలాగున్నాయరా కాయలు? కాయలు ఉన్నాయి. కాయ అయితే ఫ్రెండ్స్ ఉప్పు కారం నంచుకొని తింటుంటే అదొక వేరే లెవెల్ ఫ్రెండ్స్. మీరు కూడా తినండి. ఇదో చాలా కాయలు ఉన్నాయి. అదిరిపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా రండి ఫ్రెండ్స్, తిందాం ఫారెస్ట్కి. గొడవదాని ఫారెస్ట్ ఇది. నేరేడు అయితే ఫుల్గా అయితే తినేసాం మొత్తం మేము. అందరూ మా ముగ్గురు పని అయితే అయిపోయింది, ఫుల్గా అయితే తినేసాం. అందుకని ఇంటికి వెళ్దాం అంటే వస్తున్నా పాదండ్రా అని చెప్పి నేనైతే ఒక 4 కాయలు తిందామని వెళ్తా ఉన్నాను. మళ్ళీ నాకైతే సరిపోలేదు. మా వాళ్ళు అయితే వెళ్ళిపోతా ఉన్నారు బండి కాడికి. సరే ఒక 4 కాయలు తీసుకుందామని వచ్చాను నేను కూడా తిందామని. సంవత్సరం ఒకసారి వస్తాయి కాబట్టి అందుకని మేమైతే వదిలిపెట్టాము కాయలు. మీరు కూడా తినండి, ఎక్కడన్నా దగ్గరలో ఉంటే తినండి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి మంచిదే కాయలు తింటే. మేము పల్లెటూరం కాబట్టి మంచి కాయలు తింటాం మేము. సరే ఫ్రెండ్స్, అయితే ఇలాంటి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.